బాలీవుడ్లో ఇక్కడ ఉన్నట్టుగా టాలీవుడ్లో, మాలీవుడ్లో, కాలీవుడ్లో ఉన్నట్టుగా సినీ రంగానికి సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది చిన్న చిన్నగా చెప్పడం కాదు. వాళ్ళు జిమ్కి వెళ్ళారా ఫోటో తీయాలి, వాళ్ళు పబ్కి వెళ్ళారా ఫోటో తీయాలి. దారుణాలు ఏంటంటే వాళ్ళ ఇంటి ముందే, వాళ్ళ ఇంటి బయట, అదేవిధంగా వాళ్ళ బాల్కనీ దగ్గర ఇంకొక అవతల వ్యక్తి వాళ్ళ ఇంట్లో నుంచి ఫోటోలు తీయడం, ఇదంతా చండాలం అంతా బాలీవుడ్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే క్రమంలో బాలీవుడ్లో ఏదైనా ఓ హీరో ఓ హీరోయిన్ కలిసి కనిపించారంటే చాలు, ఇక ఓ సంవత్సరం తరబడి వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మన తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శ్రీలీల బాలీవుడ్లో డెబ్యూ ఇచ్చేందుకైతే వెళ్ళింది. పుష్ప 2 తర్వాత తన క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. మరి ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఇబ్రహీం ఖాన్తోని రాబోయే మూవీలో తను హీరోయిన్గా చేస్తుంది అని చెప్పారు. కానీ ఆ సినిమా కాస్త అటు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆమె చేతిలో కార్తీక్ ఆర్యన్, అదేవిధంగా శ్రీలీల వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా నటించబోతున్నారనే వార్తలు వినిపించాయి. సరే, సినిమా నటిస్తే ఇందులో రిలేషన్ ఏంటి, సంబంధం అనుకుంటున్నారా? బాలీవుడ్లో ఏదైనా ఒక హీరోయిన్ ఒక హీరోతోని ఎక్కువగా కనిపించిందంటే వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారని ఫిక్స్ అయిపోతారు. అయితే దీని గురించే వాళ్ళ అమ్మ ఎట్టకేలకైతే ఒక చిన్న రెస్పాన్స్ అయితే ఇచ్చిందనమాట. ఆ రెస్పాన్స్ విన్న తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగా శ్రీలీల కోసమే అని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయి రీసెంట్గా జరిగిన ఐఫా అవార్డ్స్లో అయితే కార్తీక్ ఆర్యన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. బుల్బులయ్య 3కి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ సినిమాకి అయితే ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన తర్వాత కిందికి వచ్చి యాంకర్ కార్తీక్ ఆర్యన్ వాళ్ళ అమ్మకైతే అడగడం జరిగింది, మీ కోడలు ఎలా ఉండాలని అనుకుంటున్నారు, ఏమైనా క్వాలిటీస్ చెప్తారని అడిగితే, మా ఇంట్లో ఓ డాక్టర్ ఉంటే బాగుంటుంది, నన్ను చూసుకునేలాగా, అదేవిధంగా నా ఫ్యామిలీని అంతా కూడా చూసుకునేటట్టుగా ఓ డాక్టర్ మా ఇంటి కోడలైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ శ్రీలీల ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? శ్రీలీల ఆల్రెడీ MBBS చేస్తుంది. ఇప్పటికే తనకంటూ ఒక న్యూడ్ అని చెప్పేసి ఓ బ్యూటీ కంపెనీలో కూడా తన పేరుతోని ఆ బ్యూటీ కంపెనీ అంతా కూడా రన్ చేస్తూ ఉంది. తను అటు డెంటిస్ట్గా, అదేవిధంగా మిగతా వాటిలలో కూడా ఎన్నో MBBSలో ఒక 2-3 సెక్టార్స్లలో కూడా తను చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతూ వస్తుంది. ఇటు సినిమా రంగాన్ని అటు చదువుని రెండుటిని మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. మరి ఇండైరెక్ట్గా కార్తీక్ ఆర్యన్ అదేవిధంగా శ్రీలీల రిలేషన్ని వాళ్ళ అమ్మ అటు స్టేజ్ పైన చెప్పింది అంటూ ఇప్పుడైతే ఫ్యాన్స్ అనుకుంటున్నాం. మరి ఇవన్నిటి గురించి పక్కకు పెడితే రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్ జరిగింది. అక్కడ కూడా శ్రీలీల ప్రత్యక్షమైంది. ఎక్కడ చూసినా కూడా కార్తీక్ ఆర్యన్ పక్కన ప్రతిసారి శ్రీలీల కనిపిస్తుంది. సో ఇందుకోసం అని చెప్పేసి బాలీవుడ్లో చాలామంది వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని ఫిక్స్. చూద్దాం మరి నిజంగానే అఫీషియల్గా వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా చెప్తారా, లేకపోతే ఇది ఒక రూమర్గానే మిగిలిపోతుందా ఏంటనేది.